Moses had a purpose in your life. నీ జీవితం పట్ల నేను ఒక ఆలోచన కలిగి ఉన్నాను. నీ ఒంటరి సమయం నాకు కావాలి, ఏకాంత సమయం నాకు కావాలి. దట్స్ వాట్ గాడ్ డిజైర్డ్. అది దేవుని కోరిక. 40 దినములు ఒంటరిగా సీనాయి పర్వతం మీద దేవుడు మోషే వారిద్దరూ మాత్రమే సమయం గడిపారు. దేవుని చేతి వ్రాత చేత వ్రాయబడిన ఆ 10 ఆజ్ఞలు తీసుకుని కిందకు వచ్చాడు. తర్వాత ఎన్ని శ్రమలు వచ్చినా కాంప్రమైజ్ కాలేదు. ఒక నమ్మకమైన వానిగా, నాయకునిగా దేవుని పనిలో ముందు కొనసాగాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అలా యోసేపును చెరసాలలో ఒంటరిగా దేవుడు వేసిన సందర్భాలు ఉన్నాయి. యేసు ప్రభువారు కూడా పగులంతా సేవ చేసి ఆయన రాత్రి సమయంలో ఒంటరిగా తండ్రి అయిన దేవునితో ఏం చేస్తూ వచ్చాడంట. ఆయన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథాన్ని మనం చూస్తే దాన్ని వ్రాసిన గ్రంథకర్త యోహాన్ గారు ఎక్కడికి తీసుకుని వెళ్ళబడ్డాడు? ఆయన పద్మాసు ద్వీపమునకు కొనిపోబడ్డాడు. అక్కడ చుట్టూ నీళ్లు ఉన్నాయి, మధ్యలో మాత్రమే కొద్దిగా భూభాగం ఉంది. నర మనుషులు ఎవరితో అతనికి సంబంధం లేదు. ఆత్మీయ సేవా జీవితంలో ఒక మంచి పోరాటము పోరాడి సేవకులంగా నీవు నేను దేవుని చేత వాడబడాలి అంటే మన ఒంటరి ఏకాంత సమయం ఎవరితో గడిపే వారమై ఉండాలి? మనం దేవునితో గడిపే వారమై ఉండాలి. ప్రార్థనలో, ధ్యానించుటలో, దేవుని ప్రత్యక్షతను పొందుటలో ఏకాంత సమయం దేవునితో మనము గడపగలిగితే ఆ సేవకుడు దేవుని చేత బలంగా వాడబడతాడు. అందులో సందేహం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ నాడు ఒక మంచి పోరాడడానికి మనకు ఎదురవుతున్న ఆటంకాలు ఏంటాయి అంటే, చాలా సందర్భాల్లో సాతాను మనల్ని లోకముతో రాజీ పడేటట్టుగా చేస్తాము. ప్రస్తుత దినాల్లో సేవకులైనటువంటి వారు దేవుని పిలుపును పొందుకొని అభిషేకించబడి ఆత్మచేత నింపబడి దేవుని పరిచర్యలో వాడబడాలనే ఒక తృష్ణ కలిగి, ఆశ కలిగి దేవుని పరిచర్యలో ముందుకు వెళ్తూ ఉండగా దుష్టుడు, అపవాది సాతాను ఏం చేస్తున్నాడు అంటే మనలను రాజీ పడేటట్టు చేస్తున్నాడు. మంచి పోరాటము పోరాడాలి అనే తపన కలిగిన సేవకుడు దేనితో రాజీ పడకూడదు. దేవునికి స్తోత్రం. ప్రస్తుత దినాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ఎన్నో శ్రమలు ప్రారంభమైనాయి, ఎన్నో ఇబ్బందులు ప్రారంభమైనాయి, ఎన్నో అవరోధాలు ప్రారంభమైనాయి. రానున్న దినాల్లో అవి ఇంకా అధికం కాబోతున్నాయి. శ్రమల కాలం రాబోతాం. ఇప్పటికే ఉత్తర భారతదేశం వెళ్తే మనం ఇక్కడలాగా మందిరాలు కట్టుకొని, మందిరాల పైన చక్కగా ఒక నేమ్ బోర్డులు పెట్టుకొని, ఒక గ్రౌండ్ లో బహిరంగ స్వార్థ సభలు పెట్టుకొని అవన్నీ ఇక్కడ మనం చేయగలుగుతున్నాం. కానీ మన ఉత్తర భారతదేశం, మన ఇండియాలోనే, మన నార్త్ ఇండియా, ఉత్తర భారతదేశానికి మనం వెళ్తే అది జార్ఖండ్ కావచ్చు, బీహార్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, బహిరంగంగా దేవుని సువార్త పరిచర్య చేసే పరిస్థితులు లేవు. ఆల్రెడీ పర్సిక్యూషన్ ప్రారంభమైంది. శ్రమలు, ఇబ్బందులు, అవరోధాలు, ఆటంకాలు ప్రారంభమైనాయి. దేన్ని అణిచివేయడానికి అంటే దేవుని సువార్తను ఆపివేయడానికి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని సేవకులమైన మనం లోకముతో గాని, లోక సంబంధమైన వాటితో మనం ఏం కాకూడదంటే మనం కాంప్రమైజ్ కాకూడదు. రాజీలోనికి తీసుకురావడానికి ఇశ్రాయేలీయుల జీవితంలో ఇదే మనం చూస్తాం. నిర్గమకాండం 5వ అధ్యాయం 6, 7, 8, 9 వచనాలు మనం చూస్తే, నిర్గమకాండము
5వ అధ్యాయము 6, 7, 8, 9 వచనాలు. ఆ దినమున ఫరో ప్రజలపైనున్న కార్య నియామకులకును వారి నాయకులకును ఇట్లు ఆజ్ఞాపించెను, ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదటి జనులకు గడ్డి ఇయ్యకూడదు, వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలెను. ఆయనను వారు ఇది వరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలెను, దానిలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు. వారు స్వామరులు గనుక మేము వెళ్ళి మా దేవునికి బలి అర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు కనుక ఈ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలెను. దానిలో వారు కష్టపడవలెను. చాలు. మోషే కావచ్చు, ఇశ్రాయేలు ప్రజలైన వారి ఆలోచన ఏంటి? మేము వెళ్ళి ఎవరిని సేవించాలి? మా దేవుణ్ణి మేము సేవించాలి, మా దేవుణ్ణి మేము ఆరాధన చేయాలి, మా దేవుని నామమును స్తుతించాలి, మా దేవుని నామమును ఘనపరచాలి. మోషే, ఇశ్రాయేలు ప్రజలైన వారందరూ కూడా ఇట్టి ఆలోచన కలిగి ఉండగా ఫరో ఏం చేస్తున్నాడట? వారు ఆలోచించినట్టుగా, వారు కోరుచున్నట్టుగా వారు తమ దేవుణ్ణి ఆరాధించడానికి వీరితో ఏం చేయించమంటున్నాడు? వీరితో అధికమైన పనులు చేయించండి. వాళ్ళకి గడ్డి ఇవ్వద్దు, వారికి తాగడానికి నీరు ఇవ్వద్దు, వారికి ఆహారం ఇవ్వద్దు, వారిని దేనికి గురి చేయండి? శ్రమలకు, ఇబ్బందులకు వారిని ఏం చేయడట? గురి చేయమని వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. మంచి పోరాడకుండా మనకు ఎదురవుతున్నటువంటి మొదటి ఆటంకం ఏంటి అంటే, ఈ లోకములో మనకు శ్రమలు కలుగుతాయి, అభ్యంతరాలు కలుగుతాయి, శోధనలు వస్తాయి. మిమ్మల్ని శ్రమ పెట్టడానికి అనేక రకాలైన కలవరాలు ప్రారంభమవుతాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? శ్రమలు కలిగినప్పుడు మీరు లోకముతో మీరేమవుతు? మీరు కాంప్రమైజ్ కావద్దు. దేవుడికి స్తోత్రం. బైబిల్లో ఉంది, శ్రమ ఏమిస్తుందట? శ్రమ ఓర్పునిస్తుంది. ఓర్పు ఏమిస్తుందట? పరీక్షనిస్తుంది. పరీక్ష ఏమిస్తుందట? నిరీక్షణను కలుగజేయును. ఈ నిరీక్షణ మనకి ఎప్పుడు కలుగుతుంది అంటే, శ్రమ వచ్చినప్పుడే ఓర్పు. ఆ ఓర్పులో పరీక్ష, ఆ పరీక్ష ద్వారా మనం ఏం పొందుకుంటామట? నిరీక్షణ పొందడం. దావీదు గారు అదే అంటాడు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగానయ్యా, నేను శ్రమ నొందిన తరువాత నీ మార్గమును ఎట్లు అనుసరించి నడుచుకునవలెనో నేను నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం. శ్రమలు, అభ్యంతరాలు రాక మానవు, కానీ నేను లోకమును ధైర్యం తెచ్చుకుని నేనేం జయించాను? నేను లోకమును జయించాను. నేను సేవకుడా. సంఘము దేవుడు రానున్న దినాల్లో సేవకులైన వారికి, సంఘాలైన వారికి కలిగేది ఏంటి అంటే, శ్రమ, శోధనలు అధికం కాబోతున్నాయి. ఇప్పుడున్నటువంటి అనుకూలత రానున్న దినాల్లో మనకు ఉండదు. ఇప్పుడున్నటువంటి ఈ అనుకూలమైన మందిరాలు కావచ్చు, పరిచర్య కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కంఫర్టబుల్ ఏదైతే ఉందో భవిష్యత్తులో మనకు ఉండదు. తప్పకుండా శ్రమలు, శోధనలు, నిందలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు బయలుదేరే సమయం ఆసన్నమైంది. ఇప్పటి నుండే ప్రార్థనాపూర్వకంగా వాటిని ఎదుర్కోవడానికి మనం ఏం కలిగి ఉండాలి? సంసిద్ధత కలిగి ఉండాలి. సువార్త అనగానే పోరాటం. సువార్త అంటేనే పోరాటం. గాస్పెల్ ఈజ్ నథింగ్ బట్ వార్ఫేర్. సువార్త దేవుని బిడ్డలకు మంచి వార్త, లోకానికి అది చెడ్డ. నశించుచున్న వారికి అది ఎలా ఉందట? రక్షింపబడిన మనకు అది ఏమైంది? దేవుని శక్తి. ఒక మంచి పోరాటము పోరాడే సేవకుల వరుసలో నేను ఉండాలి అంటే, శ్రమలు కలిగినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు లోకముతో మనం ఏం కాకూడదట? కాంప్రమైజ్ కాకూడదు. యోసేపు గారు కాంప్రమైజ్ కాలేదు.
అందుకే దేవుడు చేత యోసేపు గారు హెచ్చింపబడ్డాడు. షడ్రక్ మేషక్ అబ్దెనగో కాంప్రమైజ్ కాలేదు. ఆ దేశంలో ప్రముఖులుగా దేవుని చేత నిలవబడ్డారు. గొలియాతు వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కుమ్మోళ్ళు ఉన్నారు. దావీదు గొలియాతుతో కాంప్రమైజ్ కాలేదు. గొలియాతును జయించాడు. రాజుగా దేవుని చేత నియమించబడ్డాడు. దేవునికి స్తోత్రం. కనుక శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవేమవుతావట? ఎవడు తరుముకున్నానే దుష్టుడు పారిపోవును, నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండును. కనుక దేవుని బిడ్డలు శ్రమలో లోకముతో సాతానుతో మనం ఏం కాకూడదట? కాంప్రమైజ్ కాకూడదు. రెండవది అదే నిర్గమాకాండం 8వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నిర్గమాకాండం 8వ అధ్యాయము 25వ వచనాన్ని అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా మోషే అట్లు చేయ తగదు. మోషే ఏమన్నాడట? అట్లు చేయ తగదు. ఈ ఇశ్రాయేలీయులు మోషే ఏమడుగుతున్నారు అంటే, అయ్యా మేము మాకు ఒక ప్రాంతం ఉంది, మాకు ఒక స్థలం ఉంది, అక్కడికి వెళ్ళి మేము బలి అర్పించి మా దేవునికి మేము ఏం చేసుకొని వస్తాం? మేము ప్రార్థన చేసుకొని వస్తాం, మా దేవునికి మేము ఆరాధన చేసుకొని వస్తాం అయ్యా అంటే, ఫరో ఏమన్నాడట? అయ్యా మీరు మీ దేశానికి వెళ్ళడానికి కాదు, మీరు దూరము వెళ్ళొద్దు. ఆ బలేదో, ఆ ప్రార్థనేదో, ఆ ఆరాధనేదో మీరు ఈ దేశంలోనే, అంటే ఇక్కడ కూడా ఏదో ఒక రకంగా వారిని ఏం చేయాలి? రాజీపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళేమో తమ దేవుణ్ణి సేవించాలంటున్నారు, తమ దేవుణ్ణి ఆరాధన చేయాలంటున్నారు. ఇక్కడ ఫరో ఏమంటున్నాడు? మీరు మీ దేశానికో మరొక స్థలానికో కాదు, మీరు ఎక్కడనే మీరు మీ దేవునికి ఏం చేయండి? బలి అర్పణ చేయండి. అంటే మీరు దూరము పోవలసిన పని. ఆత్మీయ జీవితంలో అపవాది ఒక మంచి పోరాడకుండా కలిగించే అభ్యంతరం ఏంటో తెలుసా? ఆత్మీయ జీవితంలో మీరు లోతులోనికి వెళ్ళొద్దు. పై భక్తి చేయండి చాలు, పై విశ్వాసం కలిగి ఉండండి, పై ప్రార్థన జీవితం కలిగి ఉండండి చాలు. పరిసయ్యులు శాస్త్రులైనటువంటి వారిని చూచి యేసుక్రీస్తు వారు అనేక సందర్భాల్లో అదే హెచ్చరించారు. వీరు కన్ను నుండి, వీరు చెవు నుండి, వీరు హృదయం నుండి గ్రహించరు. వీరు సున్నము కొట్టిన మీ హృదయం ఏమైందట? ఆత్మీయ జీవితంలో అపవాది కలిగించే మరొక శోధన, మరొక కాంప్రమైజ్, రాజీ పడే పరిస్థితి ఏంటి అంటే, మీరు చేస్తే సేవ చేయండి, చేస్తే ప్రార్థన చేయండి, చేస్తే పరిచయం చేయండి, కానీ మీరు ఎక్కడికి వెళ్ళొద్దు? మీరు లోతులోనికి మీరు వెళ్ళొద్దు. పేతురు, యోహాను రాత్రి అంతా చేపలు పట్టడానికి ప్రయత్నం చేశారు. వారి జ్ఞానమును, వారి తెలివిని, వారి సామర్థ్యాన్ని అంతా ఉపయోగించారు. ఒక్క చేప కూడా ఉదయాన్ని యేసుక్రీస్తు వారు వచ్చి వారిని చూశారు. చూడగానే మొక్కలు ఎట్లున్నాయి? విచారంగా ఉన్నాయి, నిరుత్సాహంగా ఉన్నారు, దిగులుతో ఉన్నారు. ఏంటయ్యా సంగతి అంటే, రాత్రి అంతా ప్రయాసపడ్డామయ్యా, వీ నెవర్ గెట్ ఏ సింగిల్ ఫిష్, ఒక చేప కూడా. అప్పుడు యేసుక్రీస్తు వారు వారితో చెప్పింది ఏంటి? మీతో నేను ఎక్కడికి తీసుకెళ్ళమన్నాడు? నది ఏమన్నా మారిందా? మనుషులు ఏమన్నా మారారా? ఒల ఏమన్నా మారిందా? దోణి ఏమన్నా మారిందా? ఏం మారింది? ప్లేస్ మారింది అంతే. మీరున్న స్థలము నుండి మీరు లోతునకు వెళ్ళండి, కుడి వైపునకు మీరేం చేయండి? వెళ్ళండి. ఆత్మీయ జీవితంలో చాలాసార్లు మన పరిచర్యలు దీవించబడకపోవడా, పరిచర్య సరిహద్దులు విశాలపరచబడకపోవడానికి సాతాను మనకేస్తున్న కాంప్రమైజ్ ఏంటంటే, చేస్తే సేవ చేయ బ్రదర్, ప్రార్థన చేయ బ్రదర్, వాక్యం చెప్పు బ్రదర్, పాటలు పాడు బ్రదర్, లోతులోకి మాత్రం ఏం చేసినా పై ఎక్కడికి వెళ్ళొద్దు. ఏస్కేల్ గారిని మనం చూస్తే అంటాడు,
తన భక్తి జీవితాన్ని కొలుసుకోవడం ప్రారంభించాడు. 1000 మూరలు వెళ్ళగా ఎక్కడికి వచ్చిందట? చీల మండలం కింద. మరొక 1000 మూరలు వెళ్ళగా నీళ్ళు ఎక్కడికి వచ్చాయట? చీల మండలం అనగా ప్రారంభ దశ. మోకాళ్ళు అనగా ఏంటి? మోకాళ్ళు అనగా ప్రార్థనా జీవితం. దానియేలు ముమ్మారు మోకరించి ఏం చేశాడు ఆయన? మరొక 1000 మూరలు వెళ్ళగా నీళ్ళు ఎక్కడికి వచ్చాయట? మొలలు, నడుము లోతు, అంటే మళ్ళా వేరు. మరొక 1000 మూరలు ఎక్కడికి వచ్చిందట? నడుము దేనికి సాదృశ్యంగా ఉంది? మీ నడుమునకు ఏం కట్టుకోండి? సత్యం అనే దట్టిని కట్టుకోండి. మీ పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడు, నీతి అనే మైమరకు, వాక్యం అనే డాలు, విశ్వాసం అనే డాలు పట్టుకోండి. అప్పుడు దుష్టుని అగ్ని బాణములను ఆర్పుటకు మీరు శక్తి కలిగిన వాడు అవుతారు. ఫరో గారు ఏమంటున్నాడు? మీ దేవునికి ప్రార్థన చేయండి, బలి పెంచండి, ఆరాధన చేయండి, పాటలు పాడండి, కానీ మీ దేశంలో కాదు. ఎక్కడ చేయండి? ఆచార్య ఏబి మాసిలామణి గారు ఒక అద్భుతమైన పాట మనందరం పాడతామని, నడిపించు ఏ సముద్రమున? నడి సముద్రమున లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోపాలు సంధించి లోపాములు సారించి లోపైన ఈవులలో లోపైన నా బ్రతుకు లోపించని ఆత్మగా లోకేశమయ్యా నడిపించున్నా. ఎక్కడికట? నావ ఎక్కడికి వెళ్ళాలి? చెప్పు, నావ ఎక్కడికి వెళ్ళాలట? లోతైన ఆత్మీయ వరాలు ఉన్నాయి, ఆత్మీయ ఫలాలు ఉన్నాయి. చాలాసార్లు మనం వాటిని అందుకోలేకపోతున్నాం, దేవుని ప్రత్యక్షత పొందుకోలేకపోతున్నాం. ఇందాక సెక్రటరీ గారు చెప్తూ యెహోషువ గారి ప్రార్థన జ్ఞాపకం చేశారు. అది ప్రార్థన కాదు, ప్రార్థన కంటే ఇంకా నెక్స్ట్ లెవెల్. అది ఏ లెవెల్? అది ఇక నాకు ప్రార్థన చేసే టైం లేదు. సూర్యుడా కాదు, చంద్రుడా ఆగిపో. మోషేను దేవుడు అనేక సందర్భాల్లో హెచ్చరించాడు. సమస్య రాగానే దేవుని దగ్గరికి పరిగెడుతూ ఉంటే, ఏంటి మోషేను చిన్నపిల్లలాగా? నీ చేతికి ఏమి ఇచ్చాను? నేను ఆయుధం ఇచ్చాను. నీవు నీ చేతిలో ఉన్న ఆయుధమును ఎత్తి ఆ సముద్రం వైపు చాపమనగా the Red Sea divided as two parts, రెండు భాగాలయ్యాయి. ఆరిన నేలన్న వారు ఎట్లా సాధ్యం? అది ఇన్నడు చన్నీళ్ళు పోస్తేనే ఆరడానికి టైం పడుతుంది. అంత సముద్రం పాయరావడం ఏంటి? ఇన్స్టెంట్ గా ఏమవడం? ఆరిన నేల హైవేగా మారింది. నో టోల్ ప్లాజాలు ఏమి. ఇప్పుడు మనం ఎక్కితే టోలు, దిగితే ఎలా సాధ్యమైంది అంటే దేవునికి సమస్తము సాధ్యం. ఈ కార్యాలు మన ద్వారా జరిగించడానికే దేవుడు ఒక సేవకుని ఏర్పాటు చేసుకున్నాడు. నయమానం నీవు చక్రవర్తి అయితే కావచ్చు, నీ కింద 10 మంది రమ్మంటే వచ్చేవాళ్ళు ఉండొచ్చు, పొమ్మంటే. రోగం పోవాలంటే ముందు సేవకుడి దగ్గర పొమ్మన్నాడు. నీ జమీందారితనం పక్కన పెట్టి గో టు ద సర్వెంట్ ఆఫ్ గాడ్. నీకు స్వస్థత కావాలా? నీకు విడుదల కావాలా? నీ రోగం పోవాలా? నువ్వు ఎక్కడికి వెళ్ళు? అక్కడికి వెళ్తే ఆయన ఉన్నాడు. యోర్దాను నదిలోకి 7 మార్లు 25 ప్రెస్టేజ్ దెబ్బతిన్నది. అసలు నేనేంటి? అసలు నా స్థాయి ఏంటి? అసలు నా పరిస్థితి? పైన ఎర్రదనమే చూసుకుంటున్నాడు కానీ కింద తురిగింజ సామెతలా ఉంది మనోడు సంగతి. పైన ఎర్రదనమే చూస్తున్నాడు కానీ కింద లోపల సొక్క ఇప్పుడే మొత్తం శ్రీవేరా నాయన. ఎందుకు ఎక్స్ట్రా అవసరమా? సేవకుడు చెప్పినట్టు చేయమంటే రాదు. ముందు అంగీకరించలేదు, తరువాత భార్య చేత హెచ్చరింపబడిన తరువాత
దేవుని సేవకుని మాట్లాడాడు. అంటే ఒక సిరియా దేశపు సైన్యాధిపతికి ఉన్న రోగము స్వస్థత పొందడానికి ఎవరు కావాల్సి వచ్చింది? సేవకుడు కావలసి వచ్చింది. రాజు కళ దర్శన భావం చెప్పడానికి ఎవరు కావాల్సి వచ్చింది? సేవకుడు కావాల్సి వచ్చింది. బ్రద్దలైన సందులో నిలుచుటకు తగిన వాడు ఎవడని ఎంత విచారించినా ఒక్కడైనా. సొదొమ గొమొర్రా పట్టణ విషయంలో దేవుడు తన ఆలోచన మార్చుకోవడానికి కూడా సేవకుడు ఉపయోగపడ్డాడు. ఆ సంగతి నాశనం చేసిన అబ్రహాం గారితో చెప్పాడు, దేవా నువ్వు డిసైడ్ అయ్యావు బాగానే ఉంది, కానీ మరి నన్నెందుకు పిలిచావు నువ్వు? మరి నా మాట విన్నప్పుడు నన్నెందుకు పిలిచావు నువ్వు? నేను ధైర్యం తెగించి నీతో మాట్లాడడానికి నిశ్చయించాను. అబ్రహాం ఏదో రోషం వచ్చేట్టు ఏంటి ప్రమాణం అన్నాడు. 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నేను డిసైడ్ అయ్యాను. కానీ అబ్రహాం నువ్వు చెప్పినట్టుగా, నువ్వు అడిగినట్టుగా 50 మంది ఉంటే నా నిర్ణయాన్ని నేనేం చేస్తాను? అంటే దేవుని సేవకుని సామర్థ్యం ఎంత అంటే దేవుని ఆలోచనను కూడా మార్చగలిగినటువంటిది. ఎప్పుడైతే ఈ సేవకుడు దేవుని మార్గంలో ఉంటాడు, దేవుని నీతిలో ఉంటాడు, దేవుని యథార్థతలో ఉంటాడు, దేవుని చిత్తంలో ఉంటాడో ఆ పనిని దేవుడు జరిగిస్తాడు. అదే అంటాడు. 3.5 సంవత్సరాలు వర్షం పడుద్దన్నాడు, పడ్డది. 3.5 సంవత్సరాలు పడదన్నాడు, ఏమైంది? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుని సేవకులకు దేవుడు ఇచ్చిన శక్తి. మొదటిది శ్రమలలో మన లోకముతో ఏం కాకూడదు మనం. రెండవది లోతైన అనుభవంలోకి వెళ్ళకుండా వచ్చే ఆటంకాలతో మనం ఏం కాకూడదు. మనం సేవకుడు ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళాలి? లోతైన ప్రియుడాని ఆత్మవర్ధిలో చున్న ప్రకారం నీవు అన్ని విషయములలో ఏమన్నాడు? దావీదు గారు ప్రార్థన చేశాడండి. ఒకసారి ప్రార్థన చేశాడు, పూటకి తృప్తి కలిగిందా? 3 సార్లు చేశాడు, తృప్తి కలిగిందా? 7 మార్లు చేశాడు, తృప్తి కలిగిందా? కన్నీరు కారుతా ఉంటే పరుపు ఏమైందట? తృప్తి అయిందా? ఏమన్నాడు? నా నాలుక 1 కాదు, 3 కాదు, 5 కాదు, 7 కాదు, నా నాలుక నీ నీతిని గురించి దినమెల్లా సల్లాపములు చేయును అన్నాడు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట. చిరకాలం ఎక్కడ ఉంటా? నేను ఎల్లప్పుడూ యెహోవాను నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అన్నాడు. ఉన్న భక్తితో మనం కాంప్రమైజ్ అయితే దేవుని కార్యాలు జరగవు. ఎక్కలేనంత ఎత్తైన కొండపై నన్ను ఈనాడు సేవకులు చాలా సందర్భాల్లో ఉన్న సంఘంతో ఇది చాలే, ఈ భక్తి చాలే, మనం ఎక్కువ చేయలేము, ఈ ప్రార్థన చాలు, ఈ ఆత్మీయత చాలు, ఈ ఆత్మ చాలు, ఈ సంఘం చాలని తమకు తాము సర్దుకొని పోతున్నారు. కానీ దేవుని ప్రణాళిక మన జీవితంలో కాదు, దానికి రెట్టింపు ఉంది. దేవునికి స్తోత్రం. ఏలి అంటున్నాడు, నా శక్తి చాలదయ్యా, ఇక నేను ఈ వృక్షం కింద భోజనం చేసి పడుకుని నిద్రపోతా అంటే దేవుడు లేపన్నాడు, ఈ పప్పులే వరకు అయ్యా, నీ శక్తికి మించిన ప్రయాణం నీ ముందుంది. లేచి బయలుదేరు, నిన్ను నడిపించే దేవుడు నీతో ఉన్నాను అన్నాడు. శ్రమలలో రాజీ పడకూడదు. రెండవది దేంతో అట? అంటే లోతైన అనుభవంలోనికి వెళ్ళకుండా అభ్యంతరపరిచే ఆటంకాలతో మనం ఏం కాకూడదు? రాజీ పడకూడదు. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. అదే నిర్గమాకాండము 5వ అధ్యాయం 25వ వచనాన్ని మరొకసారి మనం చదువుకుందాం. చదవండి. నిర్గమాకాండ 8:8 ఆయనను
వారు ఇదివరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలను, దానిలో ఏమాత్రము తక్కువ చేయవద్దు. వారు సోమరులు గనుక మేము వెళ్ళి మా దేవునికి బలి అర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు. మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలను, దానిలో వారు కష్టపడవలను, అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదు అనేను. కాబట్టి 27 యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పించుము అనెను. అందుకు ఫరో మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మును పోనిచ్చెదను గాని దూరము పోవద్దు, మరియు నా కొరకు వేడుకొనుడు అనెను. అందుకు మోషే నేను నీ యొద్ద నుండి వెళ్ళి రేపు ఈ ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి అతని సేవకుల యొద్ద నుండి అతని జనుల యొద్ద నుండి తొలగిపోవునట్లు యెహోవాను వేడుకొందును గాని యెహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనీయక ఎకను వంచన చేయకూడదని. 9:12 ఆయనను యెహోవా మోషేతో చెప్పినట్టు యెహోవా ఫరో హృదయము కఠినపరచెను, అతడు వారి మాట వినకపోయెను. ఆ తర్వాత క్రింది అధ్యాయాలన్నీ కూడా చదువుకుంటూ వస్తే దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు ఏ స్థలమునైతే వారి కొరకు నిర్ణయించాడు ఆ స్థలమునకు వెళ్ళకుండా ఫరో ద్వారా సాతాను అనేక అభ్యంతరాలు ఆటంకాలు కలిగిస్తూ వచ్చాడు. కానీ వారు వెనుతిరుగక వారు తమ ప్రయాణాన్ని ఎక్కడికి కొనసాగించారట చెప్పండి. ఎక్కడ కొనసాగించారు? ముందుకే కొనసాగించారు. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ అంటాడు, మీరు మంచి పోరాటము పోరాడారు, దేవుని చిత్తము మీ జీవితంలో నెరవేర్చబడు నిమిత్తమై మీరు దేవుని చేత నిర్ణయించబడి ఉన్నారు కనుక మీరు ఆగిపోవద్దు. మీరేమవ్వాలట? సాగిపోయే విషయంలో కూడా అపవాది అనేక ఆటంకాలు కలిగించి ఇక చేసింది చాలు, ఇక మిగిలింది చాలు, ఇక తిరిగింది చాలు, ఇక నువ్వు కాస్త ప్రశాంతంగా ఏం తీసుకోమంటాడు? విశ్రాంతి. కానీ సేవకులైనటువంటి మనం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సాగిపోవుటలో నీవెన్నడూ ఏం కాకూడదు. సాగిపోవుటలో నీవెన్నడూ క్రైస్తవ జీవితం ఆగిపోయేది కాదు. అది యేసయ్య రాకడ వరకు ఏమవుతూనే ఉండాలి, చెప్పలేమవుతూనే ఉండాలి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మీ ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపిక తెగేయండి. వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు ఉన్నతమైన బహుమానము పొందడానికి మనము గురి యొద్దకే మనం ఏమవ్వాలట? పరిగెత్తాలి. మన ఫైనల్ డెస్టినేషన్ ఏంటండి? ఫైనల్ డెస్టినేషన్ ఏంటి? ఇశ్రాయేలు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నేను మిమ్మలను. దేవుడు మనకిచ్చిన ఫైనల్ డెస్టినేషన్ ఏంటి అంటే ఒక రెప్పపాటున మీరు మార్పు పొందుతారు. ఈ క్షయత అక్షయతను ధరించుకుంటుంది. ఈ మధ్యమయ్యే శరీరం అమర్త్యతను ఒక రెప్పపాటున మీరు మార్పు నొందిన వారై దేవుని రాజ్యములో మీరు ప్రవేశిస్తారు. దేవునికి స్తోత్రం. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. లోక సంబంధమైన వాటి కొరకు మన ప్రయాసాలు. కొన్ని ఆత్మలను దేవుని కొరకు మనం ఏం చేయాలట? సంపాదించి దేవుని మార్గంలో నడిపించాలని దేవుడు కోరుతున్నాడు. ఈ ప్రణాళికలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమనగా నీవు మంచి పోరాటము. చెప్పడే పోరాటం, మంచి పోరాటం. చెప్పలే పోరాటం. ఈ మంచి పోరాటం మొదటి దేంతో రాజీ పడకూడదు. మనం శ్రమలు వచ్చినప్పుడు లోకముతో సాతానుతో మనం ఏం కాకూడదు, రాజీ పడకూడదు. రెండవది లోతైన అనుభవంలోనికి వెళ్ళడానికి
ఏ ఆటంకాలు అవరోధాలు అయితే వస్తున్నాయో వాటితో మనం ఏం కాకూడదట, మనకి ఏ ఆశ ఉండాలి, దేవా ఎక్కలేనంత ఎవరి స్వరాన్ని వినాలి నేను, ఎవరి మహిమను చూడాలి నేను, ప్రభువా నీ స్వరమును వినాలి, నీ మహిమను చూడాలి, నీ ప్రణాళిక, నీ చిత్తము, నీ సంకల్పం, నీ ఉద్దేశం మా జీవితంలో నెరవేర్చబడు వరకు నీ చిత్త ప్రకారంగా మేము ముందుకు కొనసాగాలి. మూడవది ఏంటోట, సాగిపోయే విషయంలో మనం ఏం కాకూడదు, రాజీపడకూడదు. క్రైస్తవ జీవితం ఆగిపోయేది కాదు, యేసయ్య రాకడ వరకు ఏమవక సాగిపోతూనే ఉండాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. కళ్ళు వచ్చండి, కన్నులు మూసుకునండి. చిన్న ప్రార్థన. సంఘ కాపరులంగా, స్వార్థికులంగా, సేవకులంగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించండి.